వెల్కమ్ టు జనం న్యూస్. సమ్మక్క సార్లమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మేడారంలో జాతర ఏర్పాట్లను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, మోంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ ఏడాది జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 251 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే పనులు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ నెల 15 లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం, రవాణా, విద్యుత్ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమ్మక్క సార్లమ్మ జాతర వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సమ్మక్క సార్లకు సంబంధించినటువంటి ఉత్సవాల్ని ఇది కేవలం ఒక జాతరగానే కాకుండా తెలంగాణ గుండె చప్పుడులాగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలాగా దీన్ని దేశానికి, ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈనాటి ఈ ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో భక్తులకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికే ఉత్సవాలు జాతరకు సంబంధించి 150 కోట్లు, అట్లాగే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో 101 crores శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటిని నిరంతరం ఖర్చు పెట్టిస్తూ, ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ, నిర్మాణాలు చేస్తూ, నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, మా లక్ష్మణ్ గారు, వీరంతా నిరంతరం మానిటర్ చేస్తూ, పనిచేస్తూ నిర్మాణాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారన్నీ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చేయాల్సిన ఏమన్నా అవసరం ఉందా, కావాల్సిన నిధులు, అటువంటి వ్యవహారాలు, నిధులన్నీ సక్రమంగా ఖర్చు జరుగుతుందా లేదా, చేయాల్సిన పనులు, వాటన్నిటిని కూడా అధికారులతో సహా ఇక్కడే రివ్యూ చేసి ఇక్కడికిక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా జరుగుతూ ఉన్నాయి, మంచిగా చేశారు. ఇంకా కొద్ది పనులు ఇంకో 2-3 రోజుల్లో కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఈ ఉత్సవాలకి చాలా పెద్ద ఎత్తున దేశంలో, ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా సమ్మక్క సార్లకుల వైభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు వారి ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రజలపైన, అందరిపైన ఉండేటట్టుగా కోరుకుంటూ